హాయ్ ఫ్రెండ్స్, నేను అజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం సామ్సంగ్ M53 5G. సో ఈ మొబైల్ లాంచ్ చాలా రోజులు అయితే అయింది. ఈరోజు అయితే మనం ఈ మొబైల్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. సో ఇందులో నాకు నచ్చింది ఏంటి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే షేర్ చేసుకుంటాను. సో ఎస్పెషల్గా ఎవరైతే 20,000 నుంచి 22,000 మధ్యలో ఒక సామ్సంగ్ ఫోన్ కొనాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది. సో ఫస్ట్లీ మనం బాక్స్ కట్టెడ్ చూసినట్లయితే వెరీ సింపుల్, మీరు చూడొచ్చు స్వీట్ బాక్స్ ఉన్నట్లుంది. ఇందులో వచ్చేసి మీకు ఒక టైప్ సి ఛార్జింగ్ కేబుల్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు యూజర్ మాన్యువల్ ఉంటుంది. దట్స్ ఇట్. ఫైనల్గా ఇక మీకు మొబైలే ఉంటుంది. సో మొబైల్ వచ్చేసి ఒక గ్రీన్ కలర్ అన్నమాట ఇది. సో ఫస్ట్లీ చేతిలో పట్టుకోగానే ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా లైట్ ఫీల్ అయితే కలిగింది నాకు. టు బి ఫ్రాంక్, చాలా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ స్క్రీన్ సైజ్ చూసి చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ దట్టు మీకు బ్యాక్ సైడ్ డిజైన్ చూడొచ్చు. మీకు ఈ గ్రీన్ కలర్ ఎస్పెషల్గా మ్యాటీ కలర్లో చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో రిమైనింగ్ కలర్స్ అయితే మనది తెలియదు, కానీ ఈ కలర్ మాత్రం చాలా బాగుంది. అండ్ వెయిట్ ఇందాక చెప్పినట్టు మీకు ఇది 176 grams వెయిట్ అయితే ఉంటుంది. కేస్ యాడ్ చేస్తే కొంచెం మీకు బల్కి అవుతుంది, బట్ నార్మల్ యూజ్ చేస్తే మాత్రం మీకు చాలా బెటర్ అవుతుంది అండ్ అట్రాక్టివ్గా కూడా ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసి మొత్తం కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, ఎటువంటి మెటల్ బిల్డ్ అయితే మీకు చూడడానికి ఉండదు ఇది. అండ్ ఫ్రంట్ కనుక మనం బిల్డ్ క్వాలిటీలో మాట్లాడుకున్నట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేస్తారు. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ వీళ్ళు ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ చేశారని అయితే క్లియర్గా మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మెయిన్ థింగ్ ఇందులో మనకి డిస్ప్లే అని చెప్పుకోవాలి. సో డిస్ప్లే చూసినట్లయితే మనకి 6.7 inches డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, సూపర్ ఎమలాయిడ్ ప్లస్ డిస్ప్లే అనమాట. ఎమలాయిడ్ కంటే మీకు సూపర్ ఎమలాయిడ్ కంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సూపర్ ఎమలాయిడ్ ప్లస్ డిస్ప్లే అనేది మీకు చాలా పంచియర్గా ఉంటుంది, కలర్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది. అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు. మీరు డే టు డే యూసేజ్లో యూజ్ చేసేటప్పుడు మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు చూడడానికి ఉంటుంది అనమాట. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ కానీ అవుట్డోర్ విజిబిలిటీలో కానీ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ డిస్ప్లే కలర్స్ మాత్రం చాలా అంటే చాలా పంచేరుగా వస్తాయి. ఒకవేళ మీకు డిస్ప్లే అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం మీకు తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లేస్ ఎలా ఉంటుంది, నేను ఎక్కువగా మీకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓవరాల్గా డిస్ప్లే అనేది వన్ ఆఫ్ ది మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు ఈ మొబైల్కి వచ్చేసి. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకు వచ్చేసి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు, డైమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఓవరాల్గా ఇది ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసరే, 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అన్నమాట. ఇది 12 5G బ్యాండ్స్తో వస్తుంది. ఒకవేళ మీకు 5G అనేది ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం 5Gలో మీకు నో ఇష్యూస్. 12 5G బ్యాండ్స్ కాబట్టి మీకు సిగ్నల్ రిసెప్షన్లో ఇష్యూ అయితే ఉండదు ఖచ్చితంగా 5G వచ్చాక. అండ్ ఇక ఈ CPU నేను CPU థ్రోటల్ టెస్ట్ అయితే చేశాను. నేను CPU థ్రోటల్ 3-4 times చేసినా సరే CPU అయితే థ్రోటల్ అవుతుంది, బట్ డే టు డే యూసేజ్లో మాత్రం నాకు ఆ ప్రాబ్లం అబ్జర్వ్ చేయలేదు. ఎందుకంటే CPU థ్రోటల్ టెస్ట్ చేసినప్పుడు బాగా థ్రోటల్ అవుతుంది, చాలా ఎక్కువగా అవుతుంది ఇన్ఫ్యాక్ట్. బట్ డే టు డే యూసేజ్లో నేను యూజ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా నాకు ల్యాగ్స్ కానీ జిట్రీనెస్ కానీ నాకైతే కనిపించలేదు. అంటే డే టు డే యూసేజ్కి అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. గేమ్స్ అనేది ఓకే, మీడియం గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు క్యాజువల్ గేమింగ్ అంటే వీకెండ్ గేమింగ్ ఇట్లాంటివి అయితే హ్యాండిల్ చేయొచ్చు, కానీ మీకు డెడికేటెడ్ గేమింగ్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం బెటర్ గో విత్ అదర్ మొబైల్స్ అని అయితే చెప్తాను. అండ్ యూఐ విషయానికి వస్తే ఇందా చెప్పిన కదా, యూఐలో ల్యాగ్స్ అయితే లేవు. 1 UIతో వస్తుందన్నమాట, 4 version 1 UI 4తో వస్తుంది. అండ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. వీళ్ళు చెప్పేది ఏంటంటే 2 years OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామనేది వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. అండ్ యూఐలో నేను చెప్పినట్టుగా నో ల్యాగ్స్, నో ఇష్యూస్, అంత బాగానే ఉంది. నాకు ఒక్కసారి ఒక చిన్న ప్రాబ్లం అనిపిస్తుంది ఏంటంటే, యూట్యూబ్లో వీడియో ప్లే చేసేటప్పుడు కొన్నిసార్లు 1-2 times మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ నాకు ఈ 2 days నాకు ఇష్యూ అనిపించలేదు. వాల్యూమ్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది. మళ్ళీ యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే తప్పితే అదైతే వాల్యూమ్ అందుకోలేదు. అది మేబీ యూట్యూబ్ యాప్ బగ్ అయ్యి ఉండొచ్చు, లేదా యూఐ బగ్ అయ్యి ఉండొచ్చు, కానీ బట్ యాజ్ ఆఫ్ అయితే నాకు ఎటువంటి ఇష్యూ అయితే నాకు చూడడానికి అయితే లేదు గేమింగ్ చెప్పినట్టుగా. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ వేరియంట్ వచ్చేసి మీకు 6+128 GB 6 GB ర్యామ్తో వస్తుంది, 128 GB స్టోరేజ్తో వస్తుంది అనమాట ఓవరాల్గా. సో ఇది పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మీకు చాలా అంటే చాలా బెటర్ ఉంది. మరీ మీకు ఒప్పో, వివో మొబైల్స్ లేకపోతే మనకి రెడ్మీ మొబైల్స్ అంత అగ్రెసివ్గా అయితే లేదు. ఎందుకంటే అవి అయితే మనకి 4-5 యాప్స్ ఉంది, కానీ 5th యాప్ 6th యాప్ కిల్ చేస్తూ ఉంటుంది పర్ఫార్మెన్స్ గురించి. బట్ ఇందులో నేను ఆ ఇష్యూ అయితే నోటీస్ చేయలేదు. మోస్ట్ ఆఫ్ ది యాప్స్ మీకు మెమొరీలో అయితే ఉన్నాయన్నమాట. అండ్ థర్మల్ మేనేజ్మెంట్లో కూడా నేను ఎక్కడ ఇష్యూ అయితే ఇప్పటివరకు యాజ్ ఆఫ్ అయితే నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఇక ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ విషయానికి వస్తే మాత్రం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. పవర్ బటన్లో సింపుల్గా మీరు లాక్ అన్లాక్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నాకు ఎటువంటి ఇష్యూ అయితే అనిపించలేదు, చాలా బెటర్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్. అండ్ నాక్ సెక్యూరిటీతో వస్తుంది. ఈవెన్ దో ఇది M series మొబైల్ అయినప్పటికీ ఇది మీకు నాక్ సెక్యూరిటీతో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇక స్పీకర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఒక ఆడియో వినిపిస్తాను. సో చూసారు కదా సౌండ్ క్వాలిటీ అనేది అయితే
లౌడ్గానే ఉంది, బట్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది ఈ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వస్తే మాత్రమే మనకి రేర్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటే, 2 మీకు 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సార్స్ అయితే చూడడానికి ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 32 MP సెల్ఫీ కెమెరాతో తీసుకొచ్చారు. కెమెరాస్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ అయితే చేశారు ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లు ఎక్కువగా. అండ్ ఇక మోర్ ఎవర్ ఈ స్పెసిఫికేషన్ పక్కన పెట్టినట్లయితే కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా పర్లేదు, చాలా షార్ప్గా అండ్ క్రిస్పీగా అయితే ఉంది. మీకు ఎక్కడ కూడా ఇమేజ్ క్వాలిటీలో ఇష్యూ చూడడానికి అయితే ఉండదు. అండ్ కలర్స్ కూడా మీకు సూపర్ సాచురేటెడ్ ఉండవు. మీరు మొబైల్లో ఫోటో తీసినప్పుడు మీకు మొబైల్లో చాలా సాచురేటెడ్గా కనిపిస్తుంది, బట్ సిస్టంలో అయితే అలా ఉండదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ సూపర్ ఎమ్లా డిస్ప్లే కాబట్టి మీకు ఇది ఇక్కడ మీకు పంచర్గా కనిపిస్తుంది. కానీ మీరు ఒకవేళ సిస్టంలో చూస్తే మాత్రం మీకు న్యాచురల్ కలర్స్ అయితే ఉన్నాయి. క్లోజ్ టు న్యాచురల్ కలర్స్ అయితే తీసుకోవడానికి ఇదైతే ట్రై చేస్తుంది. అండ్ డైనమిక్ రేంజ్ మాత్రం నేను మ్యాక్సిమం ఫొటోస్ అయితే తీసాను. డైనమిక్ రేంజ్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. స్కైస్ కలర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ మీకు బిల్డింగ్ చూపిస్తున్నాను కదా, బిల్డింగ్ కలర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. డైనమిక్ రేంజ్లో కూడా నో ఇష్యూస్. అండ్ పోర్ట్రేట్ మోడ్లో ఫొటోస్ తీసేటప్పుడు కొన్నిసార్లు బెటర్ వస్తుంది, కొన్నిసార్లు మాత్రం 1-2 సార్లు మీకు బ్యాక్గ్రౌండ్ని బట్టి అండ్ లైటింగ్ని బట్టి కొన్నిసార్లు అయితే ఎడ్జెస్ అయితే మిస్ అవుతున్నాయి. బట్ అది క్వైట్ కామన్ ఇన్ ఎవ్రీ మొబైల్, అదొకటైతే మీరు అబ్జర్వ్ చేయగలరు. అండ్ ఆటో ఫోకస్ విషయానికి వస్తే మాత్రం వెరీ ఫాస్ట్ ఆటో ఫోకస్ నేను ఎక్కడ ఇష్యూ నోటీస్ చేయలేదు. టు బి ఫ్రాంక్ చాలా ఫాస్ట్ ఆటో ఫోకస్ అయితే మీకు చూడడానికి ఉంది. అండ్ వీడియో క్వాలిటీ కూడా పర్లేదు, బాగుంది. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీకు బెటర్ స్టెబిలైజేషన్ అయితే ఉందన్నమాట. సో మీకు మంచి యూజబుల్ ఫుటేజ్ అయితే వస్తుందన్నమాట. ఆరామ్సే మీరు ఈ ఫుటేజ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డ్ క్యాపబిలిటీ విషయానికి వస్తే మాత్రం మీరు ఫ్రంట్ నుంచి 4K రికార్డ్ చేయొచ్చు, అండ్ రేర్ నుంచి అయితే 4K రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం. ఓవరాల్గా కెమెరా సెంట్రిక్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ నుంచి ఒక మంచి పవర్ ప్యాక్డ్ కెమెరాతో తీసుకొచ్చారు. అండ్ ఎవరికైతే క్లోజ్ టు న్యాచురల్ అండ్ అలానే మీకు ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. వాటి గురించి చెప్పుకుంటే పోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. మీకు బ్యాక్గ్రౌండ్ బ్లాక్లో వచ్చి మిమ్మల్ని కలర్ఫుల్గా చేయడం కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ బ్లర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడం కానీ, ఎక్కువ బ్లర్ చేయడం కానీ, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్స్ యాడ్ చేసుకోవడం కానీ, ఇట్లాంటి చాలా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి అయితే ఈ వీడియో నేనైతే కవర్ చేయలేను. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఇందులో మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. నాకైతే ఈజీగా 1 డే అయితే వచ్చింది. నాకు ఎక్కడైతే ప్రాబ్లం నోటీస్ చేయలేదు. నేను డార్క్ మోడ్లో పెట్టి యూజ్ చేశాను. అండ్ దట్టు 50% బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మోస్ట్లీ మీకు ఇండోర్ కండిషన్లోనే యూజ్ చేశాను కాబట్టి ఈజీగా 1 to 1.5 డే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు హెవీ యూజరు అండ్ డార్క్ మోడ్ యూజ్ చేయరు, డైలీ మీరు బయట సన్లైట్లో యూజ్ చేస్తారు అనుకుంటే మాత్రం ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది కాబట్టి మీకు మళ్ళీ ఈవినింగ్ అయితే ఛార్జింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఒక మంచి లైట్ వెయిట్ మొబైల్, బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా హ్యాండిల్ చేశారని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇక ప్రోస్ అండ్ కాన్స్ దీన్ని మేము పర్చేజ్ చేయొచ్చు అంటే మాత్రం మెయిన్ ప్రోస్ ఈ మొబైల్ పర్చేజ్ చేయడానికి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ, సెకండ్ డిస్ప్లే, థర్డ్ కెమెరా, అండ్ ఫోర్త్ వచ్చేసి 1 UI అనమాట. ఫుల్ ఫ్లెజ్డ్ 1 UI అయితే వస్తుంది. మీకు నాక్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇవి ప్రోస్. అండ్ కాన్స్ ఏం లేవు అంటే మాత్రం చిన్న కాన్స్ అని కాదు, పెద్ద మేజర్ కాన్ ఒకటి వచ్చేసి మనకి బాక్స్లో మీకు ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, బట్ బాక్స్లో మనకి ప్రొవైడ్ చేయట్లేదు. ఒక స్వీట్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే బాక్స్ మనం సపరేట్గా ఛార్జర్ కొన్నా సరే దానికి కూడా ఈ వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ఏదో నామకి వాస్తు వీళ్ళు ఇట్లాంటి వంకలు పెట్టుకుని తీసుకొచ్చారు, బట్ ఖచ్చితంగా వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేయాల్సింది వన్ ఆఫ్ ది మేజర్ కాన్ ఇందులో. అండ్ ఇంకోటి వచ్చేసి స్టీరియో స్పీకర్స్. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉండాల్సింది. ఇవి రెండైతే మేజర్ కాన్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ మనకి లాంచ్ అయినప్పుడు 26,000 ఉంది, బట్ యాజ్ ఆఫ్ నో మోస్ట్లీ మనకి ఆఫర్స్లో 22,000కి అలా వస్తుంది. మీకు ఒకవేళ 22,000కి మీ మనీ దీన్ని పర్చేస్ చేయొచ్చు అని అడిగితే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. నేను బ్యాంక్ ఆఫర్లో ఉన్నప్పుడు నాకు ఇది 20,000 మాత్రమే పడ్డది. 20,000 రూపీస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఫ్రమ్ సామ్సంగ్ బ్రాండ్. ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. 22,000 కూడా మీరు దీని మీద అయితే ఒక లుక్ వేయచ్చు, మీకు సామ్సంగ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే. లేదు సామ్సంగ్ అనేది మీకు ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం వేరే అదర్ మొబైల్స్ మీకు అక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది నా రివ్యూ, క్విక్ రివ్యూ ఏదైతే మనకి సామ్సంగ్ M53 5G మొబైల్ మీద. మీరేమనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి అనేది కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చనిది ఏంటి, ఇందులో నచ్చినది ఏంటి అనేది కూడా వీలైతే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎనివే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.